గైస్ అందరూ మ్యాచ్ చూసారని అనుకుంటున్నాను. ఎస్, తెలుగు టైటాన్స్ మ్యాచ్ అన్ఫార్చునేట్లీ ఓడిపోవడం జరిగింది. చాలా డిసప్పాయింట్గా ఉంది గైస్. ఇంతవరకు వచ్చి 2 అడుగుల దగ్గర తెలుగు టైటాన్స్ ఓడిపోవడం చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. అండ్ మ్యాచ్ గురించి ఎన్ని మాట్లాడుకున్నా మనం ఓడిపోయిన మ్యాచ్ మళ్ళీ గెలవలేం. అండ్ ఎంపైర్స్ మిస్టేక్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత అనుకున్నా మన డిఫెన్స్ కూడా చాలా చాలా వెనకబడింది. భరత్ కూడా ఒంటరి పోరాటం చాలాసేపు చేశాడు. అండ్ అవర్ హీరో, తెలుగు టైటాన్స్ హీరో రాహుల్ చౌదరి కూడా మ్యాచ్కి వచ్చాడు తెలుగు టైటాన్స్ని సపోర్ట్ చేయడానికి. ఎంతమంది వచ్చినా ఏం జరిగినా ఎట్ లాస్ట్ తెలుగు టైటాన్స్ ఓడిపోవడం జరిగింది. ఎస్పెషల్లీ నేనైతే సిఎస్కే డై హార్ట్ ఫ్యాన్. సిఎస్కే ఓడిపోయినప్పుడు కూడా నేను ఎప్పుడు ఇంతలా ఫీల్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం చాలా ఫీల్ అవుతున్నాయి గైస్. తెలుగు టైటాన్స్ ఓడిపోవడం ఇది చాలా చాలా బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్. ఎవరైతే పీకేఎల్ ఫస్ట్ నుంచి చూస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది 12 years నుంచి ఎంతలా స్ట్రగుల్ అవుతున్న టీం ఇంత స్టేజ్కి వచ్చింది. బట్ ఈ ఫస్ట్ 5 minutes మనమే డామినేట్ చేసాం. 10 points తెలుగు టైటాన్స్కి, 1 point పుణేరి పల్టాన్స్కి. బట్ అన్ఫార్చునేట్లీ పుణేరి పల్టాన్స్ చాలా బాగా ఆడారు. వీ నీడ్ టు అప్రిషియేట్ దట్. అండ్ తెలుగు టైటాన్స్ ఓడిపోవడం జరిగింది. బట్ వీ నీడ్ టు అప్రిషియేట్ తెలుగు టైటాన్స్. ఈ సీజన్ చాలా బాగా ఆడారు. ఇంత స్టేజ్కి రావడంలో భరత్ కూడా, విజయ్ మాలిక్, కోచ్, ప్లేయర్స్, అందరి ప్లేయర్స్ పాత్ర ఉంది. ఈ ఒక్క మ్యాచ్ ఆడలేదని ఈ ఒక్క ప్లేయర్ని మనం తీసివేయకూడదు. అండ్ అజిత్ పవార్ ఇది అతని డే కాకపోవచ్చు. అండ్ ఇది పీకేఎల్ లాస్ట్ వీడియో అని అనుకోవచ్చు గైస్. చాలా డిసప్పాయింట్గా ఉంది. బట్ తెలుగు టైటాన్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ మెమరీస్ దిస్ సీజన్. వీలైతే నెక్స్ట్ సీజన్ కప్ వస్తే ఆనందపడదాం. ఎనీవేస్, ఆల్వేస్ సపోర్ట్ తెలుగు టైటాన్స్. థ్యాంక్ యూ.